హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ తన్వీర్, పీడియాట్రిషియన్ ఫ్రమ్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ గుంటూరు. నేను ఈ రోజు మీకు ఒక కథ చెప్తానండి. ఈ కథ ఒక టీనేజ్ గర్ల్ గురించి. 17 years ఓల్డ్ గర్ల్ వాళ్ళ ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్ళింది. అర్ధరాత్రి లేట్ అయిపోయింది. 2 o'clock తను వాళ్ళ మదర్ కి కాల్ చేసి అమ్మ నన్ను వచ్చి పికప్ చేసుకో అని చెప్పింది. అయితే వాళ్ళ మదర్ దానికి వెంటనే ఏమీ అడగకుండా వెంటనే వెళ్లి ఆ అమ్మాయిని ఎక్కించుకొని కార్లో వచ్చేసింది. ఈ సిచ్యువేషన్ మొత్తంలో ఆ అమ్మాయి చాలా భయపడుతుంది, అమ్మ అడుగుతుందేమోనని. కానీ వాళ్ళ మదర్ అలా ఏమీ రియాక్ట్ అవ్వలేదు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్ళి పడుకోమ్మా అని చెప్పింది. నెక్స్ట్ డే మార్నింగ్ ద గర్ల్ వాజ్ ఎక్స్పెక్టింగ్ మదర్ విల్ షౌట్ అని, కానీ అలా కూడా ఏమీ జరగలేదు. వెంట్ ఆన్ లైక్ ఎ స్మూత్ వే. అండ్ ఆల్సో ఈ టాపిక్ గురించి ఎప్పుడూ డిస్కషన్ కూడా రాలేదు. ఆ అమ్మాయికి ఆ ఏజ్ లో అదేమీ అర్థం కాలేదు. లేటర్ ఆన్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఆ అమ్మాయి మదర్ అయినప్పుడు షీ అండర్స్టూడ్ ఫీలింగ్ ఆఫ్ మదర్హుడ్ అనేది. అంటే యాజ్ ఎ మదర్ వాట్ షీ డిడ్ వాస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అంటే మన పిల్లలు ఎప్పుడైనా మనకు అవసరం ఉంది అని పిలిచినప్పుడు వెంటనే వీఆర్ దేర్ అని మనం సపోర్ట్ చేయాలి. అంతే తప్ప అడాల్సెన్స్ అన్న తర్వాత ఆ టీనేజ్ లో వాళ్ళతో మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, వాళ్ళు తప్పులు చేస్తారు. బట్ వాళ్ళు మన హెల్ప్ అడిగినప్పుడు వెంటనే మనం వీఆర్ దేర్ అని ఉండాలి. అలాగని వాళ్ళు తప్పులు చేస్తున్నప్పుడు తప్పుడు దారిలో ఉన్నప్పుడు కూడా అలా సపోర్ట్ చేయమనట్లేదు. కానీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో యూ షుడ్ బి దేర్ ఫర్ దెమ్. కానీ ఆఫ్టర్ దట్ యూ క్యాన్ రెక్టిఫై దెమ్ స్లోలీ. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మదర్హుడ్ అండ్ పేరెంటింగ్.